జై జై శంకర హరహర శంకర. అద్వైతం కలలు కనే స్థితి. గాఢ నిద్రలేని స్థితి ఒకటి ఉంటుంది. కలత నిద్రలో కలలు వస్తాయి. జాగ్రత్తావస్థలో తటస్థించే కొన్ని భయంకర, అసభ్యకర, అసందర్భకర భావాలను బుద్ధి చేత అణచిపెడతాం. నిద్రలో బుద్ధి యొక్క నియంత్రణ ఉండదు కనుక ఈ సుప్తమైన భావాలు మేల్కొంటాయి. అవే కలలు. కలలలో మనస్సు అటు ఇటు చలిస్తూ ఉంటుంది. కలలో మనస్సు అటు ఇటు చలిస్తూ కలలోని భయాలను తట్టుకోలేక లేచి అరుస్తూ ఉంటాం. భక్తి యోగ సాధన చేస్తూ బ్రహ్మచర్యానికై గట్టిగా ప్రయత్నం చేసేవారు కొంతమంది నా దగ్గరికి వచ్చి ఏమిటి ఈ చెడ్డ కలని వాపోతూ ఉంటారు. కనుక నిద్ర తన ఇష్టం వచ్చినట్లు మనల్ని లాగేస్తుంది. అందు సమాధి నిష్టలోని భగవద్ అనుగ్రహం ఉన్నట్లుండదు. సమాధి స్థితిని పొడిగించవచ్చు, కానీ నిద్రలో దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉంటుంది. నిద్రలో కూడా కలల రూపంలో అసుర ప్రవృత్తులు మనపై దండెత్తుతాయి. ఎప్పుడో గాని మంచి కలలు రావు. దేవాలయ దర్శనం వంటివి ఎప్పుడో. పోని కలలు లేని నిద్రని పొడిగించగలమా? ఆ గాఢ నిద్ర కూడా ఒక కర్ర దుంగలా పడి ఉండడమే అని చెప్పాను కదా. అయితే మనం చెయ్యవలసిందేమిటి? పరుగెత్తే మనసును నెమ్మదిగా దువ్వి లోచూపు దానికి అలవాటు చేసి, అనగా ఆత్మపై దృష్టి పెట్టినట్లు అభ్యాసం చేయాలి. అనగా ఆత్మకు వశం చేసిన గాని దీనికి శాంతి సుఖము ఉండదు. ఇంతకంటే మరో మార్గం లేదన్నాడు గీతలో. మనస్సు ఎన్నిసార్లు పరిగెత్తుకొని పోతూ ఉన్నా దానిని నియమించాలన్నారు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమైచ్యత్ ఆచన్యే వవసంసయేత్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.